మకర రాశి వాళ్లకు ఈ వారంలో అన్ని రకాల ఆలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏవైతే ఇబ్బందులు ఉంటాయో, ఆ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో, ఎలా వాటిని అధిగమించాలో అనేటటువంటి నిర్ణయాలు చక్కగా ఆలోచించటం ద్వారా వాటిని అనుకూలంగా మీరు మలుచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా నిదానంగా వ్యవహరిస్తూ ఉండండి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణాలు చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ వ్యక్తుల విషయంలో ఈ అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో కొన్ని రకాల మనస్పర్ధలు, చిన్న గొడవలు కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ అభివృద్ధి కోసం ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆంతరింగిక సమస్యలు ఏవైతే ఉంటాయో అవి బయటపడకుండా, బయట పెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి స్నేహాలు, పరిచయాలను ఉపయోగించుకొని కొన్ని అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. విద్యార్థులకు ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. అన్ని రకాల సమయాలను వినియోగించుకొని ఉన్నత చదువులు చదువుకునేందుకు మీకు చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు పారిశ్రామిక రంగాల్లో ఉన్న వ్యాపారస్తులు అందరికంటే భిన్నంగా ఆలోచించి అందరికంటే ముందు ఉండి లాభాలను పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయాణాల విషయంలో యువకులు ఎవరైతే అతివేగంతో ప్రయాణం చేస్తుంటారో అటువంటి వాటిని వెంటనే నియంత్రించుకుంటూ ఉండాలి. నియమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తూ ఉండాలి. ఎదుటి చూసేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య ఉంటుంది కాబట్టి నిదానంగా గమ్యస్థానానికి చేరుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. అతివేగం ప్రమాదాలను తెచ్చేటటువంటి ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి విశేషమైనటువంటి శుభాలను మీరు ఎప్పటికప్పుడు కాంక్షిస్తూ ఉండాలి. కాబట్టి ఈ అతివేగంతో ప్రయాణం చేసేటటువంటి వారందరూ కూడా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటం ఈ వారం చాలా అవసరంగా కనిపిస్తుంది. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది.